వైసీపీ పాలనలో గుంటూరు ప్రగతి పరుగులు తీసిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే వైసీపీ నగర అధ్యక్షుడు మద్దాలి గిరి తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని 250 కోట్లతో అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ప్రజల్ని మభ్యపెట్టేలా ఎల్లో మీడియా కథనాలు రాస్తుందని మండిపడ్డారు. స్థానిక 33వ డివిజన్ పండరిపురం అశోక్ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మద్దాలిగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. ఈ మేరకు ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగర రోడ్ల గురించి టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి మాట్లాడటం విచారకరమని తెలిపారు. అసలు ఈ రోడ్లు శిథిలం కావడానికి టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులే కారణమని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రధాన రహదారుని కోట్లాది రూపాయలతో ఆధునీకరించామని అన్నారు. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థిని గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గోపి, వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రోజు 33వ వార్డులో పండరిపురం అశోక్ నగర్ లో గడప గడప కూడా బ్రాడీపేట దాకా కూడా గడప గడప కార్యక్రమం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, అలాగే ఈ 5 ఏళ్లలో మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గుంటూరు నగరాన్ని ఎలా అభివృద్ధి కోణంలో తీసుకెళ్ళామో అందరూ కూడా చూశారు. మరి రోడ్ల విషయం కానివ్వండి, ముఖ్యంగా డ్రైన్స్ కానివ్వండి, ఈరోజు సుమారుగా 250 పైచిలక కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు గుంటూరు వెస్ట్ సంబంధించి చేసాం. అలాగే 450 నుండి 500 కోట్లు ఓవరాల్ గుంటూరు కార్పొరేషన్లో ఎప్పుడూ లేని విధంగా 5 కూడా చేశాం. ఇవాళ కొన్ని పేపర్లు రాస్తూ ఉన్నాయి, ఇవాళ గుంటూరులో రోడ్లు బాగాలేదు, లేకపోతే గుంటూరులో అధ్వాన స్థితి అని. నిజంగా సిగ్గుండాల వాళ్ళకి, బుద్ధి ఉండాల ఆ ఆశీనుడి కన్నా. ఇవాళ ఒకసారి 2014-19 మధ్యన రోడ్లు ఎలా తవ్వారో చూసుకుంటే, ఈరోజు రోడ్లు ఎలా బాగు చేసామో చూసుకుంటే వాళ్ళ కథనాలు రాయరు. వాళ్ళు కేవలం ప్రజల్ని మబ్బ పెడతానికో లేకపోతే ప్రజల్ని దప్పుదారి పట్టించుకుంటానికో ఈరోజు ఇలాంటి కథనాలు రాసినాను. నేను ఇవాళ ఓపెన్గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మొన్న ఆ అభ్యర్థి గల్లా మాధవి కూడా మాట్లాడుతూ ఉంది, గుంటూరులో రోడ్లు బాగాలేదు. అసలు గుంటూరులో ఉండే ఆవిడైనా ఎప్పుడైనా గుంటూరు రోడ్లు చూసిన ఆవిడ? ఆ గుంటూరు రోడ్లు చూసిన ఆవిడైతే కనుక ఇలా ఎప్పుడు కూడా మాట్లాడదు. ఒకసారి రమ్మని చెప్పండి. ఇవాళ పార్టీలకు అతీతంగా మేము అభివృద్ధి చేసి చూపించాం. ఇవాళ అటువైపు జేకేసీ కాలేజీ నుండి చూసుకుంటే అటువైపు ఆదర్శ నగర్ దాకా ఇవాళ రోడ్లు చూడండి, ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి మేము ఇవాళ రోడ్లు వేయించి, ఎక్కడ అవినీతి లేకుండా రోడ్లు వేయించి ఇవాళ బ్రహ్మాండంగా మరి జనాలకు అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించే మార్గం చేసాం. ఇవాళ జనాలు కూడా చూస్తూ ఉన్నారు మీ అబద్ధ ప్రచారాలు. ఇవాళ జనాలకు కూడా ఒక ఐడియా వచ్చేసి ఉంది, వీళ్ళు కేవలం అబద్ధాలు లేకపోతే ఎటువంటి మీద బురద చల్లి ఓట్లు అడుక్కోవడం తప్పితే ఈ మొహాలకి నేను ఈ పని చేశాను, లేకపోతే ఈ పని నేను చేశాను కాబట్టి నన్ను దీవించండి అనే శక్తి కానీ అనే హక్కు కానీ వీళ్ళకి లేదనేది మాత్రం స్పష్టంగా తిండి. వాళ్ళు మేము గర్వంగా చెప్తా ఉన్నాం, ఇవాళ గర్వంగా తిరుగుతా ఉన్నాం. మరి ప్రతి ఒక్కళ్ళని కూడా అడుగుతూ ఉన్నాం. ఇవాళ మేము అభివృద్ధి చేసే నేను ఈ రోడ్ల మీదకి వస్తూ ఉన్నాం. ఇవాళ ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమాలు అందించే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడుగుతూ ఉన్నారు. మరి తప్పకుండా ప్రజలు కూడా దీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే రజనీ గారికి, మరి ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్న రోసయ్య గారిని కూడా మరి మంచి మెజార్టీతో గెలిపించారని నేను అందరిని కూడా కాంక్షిస్తాను.